హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మహిళా సంఘాలు అంటే ఏవైతే డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. కొత్తగా స్మార్ట్ కిచెన్‌లు, నేచురల్ ఫార్మింగ్ ఇలాంటి వాటి మీద శిక్షణ ఇచ్చి ఉచితంగా వారికి ఉపాధి అనేది కల్పించడానికి గవర్నమెంట్ వారు ప్రయత్నిస్తా ఉన్నారండి. ఒక ఆర్థిక భరోసా అనేది కల్పించి అందులో వారికి ఉపాధి అవకాశాలు అనేది కల్పించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మహిళల సాధికారతకు డ్వాక్రా సంఘాలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. పొదుపు చేయడమే కాకుండా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించడంలో ఏపీ డ్వాక్రా మహిళలు ప్రథమ స్థానంలో ఉన్నారు. కాబట్టి వీరికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు స్మార్ట్ కిచెన్లు మరియు నేచురల్ ఫార్మింగ్ వంటి వినూత్న కార్యక్రమాలని తీసుకొచ్చింది. ఈ యొక్క స్మార్ట్ కిచెన్లు మరియు నేచురల్ ఫార్మింగ్ ద్వారా డ్వాక్రా మహిళలకి ఆర్థిక భరోసా మరియు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఏంటి స్మార్ట్ కిచెన్లు అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యత పూర్తిగా డ్వాక్రా మహిళలకే అప్పగించనున్నారు. ఈ యొక్క కిచెన్లలో పాఠశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఆహారం యొక్క ప్యాకింగ్ కానివ్వండి, సప్లై కానివ్వండి, వ్యర్థాల నిర్వహణ ద్వారా వచ్చే అమౌంట్లు కూడా వీరికే చెందుతాయి. దీనికి సంబంధించిన అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ కూడా గవర్నమెంటే ఫ్రీగా అందించడం అయితే చేస్తారండి. ఇక నేచురల్ ఫార్మింగ్ వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. పురుగు మందులు లేని స్వచ్ఛమైన కూరగాయలు, పళ్ళు మహిళా సంఘాల ద్వారా సాగు చేస్తారు. ఈ యొక్క సాగు చేసిన కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి స్థానిక మార్కెట్లలో సప్లై చేసి అక్కడ అమ్ముడయ్యే విధంగా కూడా గవర్నమెంట్ వారే అవకాశాలు కూడా కల్పిస్తారండి. అంతేకాకుండా ఈ యొక్క వ్యర్థాల ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎరువుని అమ్మి దాని ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించే విధంగా ఈ యొక్క స్కీమ్స్ అనేవి ఉండడం అయితే జరిగిందండి. ఒకసారి స్కీమ్స్ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇవన్నీ డ్వాక్రా మహిళల కోసం సంబంధించిన స్కీమ్స్ అండి. స్మార్ట్ కిచెన్లో అయితే స్కూల్లో భోజన తయారీ, ప్యాకింగ్ దాని ద్వారా ఉపాధి అనేది కల్పించడం. ఇది డ్వాక్రా సంఘ మహిళలు చేయడానికి ఇచ్చారండి ఆప్షన్. దీని యొక్క నిర్వహణ సంస్థ మెప్మా. అలాగే నేచురల్ ఫార్మింగ్ వచ్చేసరికి సహజ ఎరువులతో సాగు చేసి కూరగాయలు అవి పండించాలి. దాని ద్వారా మార్కెట్లోకి వెళ్ళి అక్కడ నుంచి అమౌంట్ అది సంపాదించుకోవడం. ఈ యొక్క వ్యర్థాల ద్వారా కూడా వచ్చే అమౌంట్ కూడా వీళ్ళు సంపాదించుకోవచ్చు. దీన్ని పొదుపు సంఘాల మహిళల కోసం తయారు చేసిందండి. ఇది మండల సమైక్యల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇక వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, వ్యర్థాల నుంచి ఎరువులు తయారు చేసి దాని ద్వారా ఆదాయాన్ని అనేది సంపాదించడం. ఇది డ్వాక్రా సంఘాల వారికి, ఇది వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఇది ఒక నిర్వహించడం జరుగుతుందండి. ఇక లింకేజ్ రుణాలు చిన్న వ్యాపారాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు. దీనికి అర్హత గల సంఘాలన్నీ అర్హులే. ఈ యొక్క సంఘాలకి అమౌంట్ అది ఇచ్చి దీని యొక్క నిర్వహణ బాధ్యత బ్యాంకులకు అయితే అప్పగించడం అయితే జరిగిందండి. ఇలా 4 రకాల స్కీములు అనేవి డెవలప్ చేయడం అయితే చేశారండి. ఈ యొక్క స్కీముల ద్వారా స్థిరమైన ఆదాయం అంటే మహిళలకు నెలవారీ వేతంతో పాటు లాభాల్లో కూడా వాటా అనేది లభించడం అయితే జరుగుతుందండి. మండల సమాఖ్యల ద్వారా నేరుగా మార్కెట్లకి ఈ యొక్క కూరగాయలు కానీ, పళ్ళు కానీ వెళ్ళడం వల్ల దాని యొక్క పూర్తి యొక్క లాభం అనేది మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికే చెందుతాయండి. మధ్యవర్తులకు ఎవరికి కూడా దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించడం వల్ల విద్యార్థులకు కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి పౌష్టికాహార లోపం లేకుండా మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు ఫుడ్ అది తినడం అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ కిచెన్ నిర్వహణ, ప్యాకింగ్ వంటి రంగాల్లో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలంటే డ్వాక్రా సంఘాల సభ్యత్వం గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉండాలండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు యొక్క పాస్బుక్ అంటే ఆధార్ కార్డుకి, బ్యాంక్ కార్డుకి లింక్ అయిన పాస్బుక్ కూడా కలిగి ఉండాలి. ఇంతేకాకుండా సంఘం యొక్క తీర్మానం కాపీ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి ఉండాలండి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలంటే ముందుగా మీ పరిధిలో మెప్మా లేదా మండల సమాఖ్య అధికారులను కలవాలండి. అక్కడ కలిసి ప్రస్తుతం మీ మండలంలో ఏవైనా పైలట్ ప్రాజెక్టులు ఉన్నాయా లేదా అనేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం అనేది ఉంటుంది. ఆ దరఖాస్తు ఫారం పూర్తిగా నింపి
వారికి సమర్పించవలసి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత ఎంపికైన మహిళా సంఘాలకి ఈ యొక్క కిచెన్‌లు గానివ్వండి, ఈ యొక్క స్మార్ట్ ఫార్మింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కేటాయించడం అయితే చేస్తారండి. ఈ కేటాయించినప్పుడు వారికి శిక్షణ అనేది ఇస్తారు. ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క యూనిట్‌లన్నీ స్టార్ట్ చేసుకొని మీరు ఆదాయాన్ని అయితే సంపాదించుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా వాట్సాప్‌లో ఈ వీడియోని అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.